మనం ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్నాం. చాలా రద్దీగా ఉంటుంది, అందరూ భయపడతారు చార్మినార్ దగ్గరికి వెళ్ళాలంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందని. అసలు కులీ కుతుబ్ షా చార్మినార్ను ఈ ప్లేస్లో ఎందుకు కట్టాడో ఆ ముచ్చట మీతో షేర్ చేసుకుంటా. గోల్కొండ అంటేనే చుట్టూ గోడలున్న నగరం, అది జనాభా బాగా పెరిగిపోయింది. అక్కడ నుంచి వేరేగా విస్తరించాలనుకున్నారు. అయితే ఏ పక్కకు విస్తరించాలి అనే దాని మీద చాలా డిస్కస్ జరిగింది. అయితే అప్పట్లో కులీ కుతుబ్ షాలకు ప్రధాన రేవు పట్టణంగా మచిలీపట్నం ఉండేది. గోల్కొండ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో, అలాగే ఇంకొకటి గుజరాత్లోని సూరత్లో ఒక సీపోర్ట్ ఉండేది. అక్కడి నుంచి కూడా, అంటే అప్పట్లో ఇండియాలో 2 సీపోర్ట్లు ఉండేవి, ఒకటి మచిలీపట్నం, ఒకటి సూరత్. ఈ 2 కూడా చాలా ఫేమస్. అందులో మచిలీపట్నం ఇంకా ఫేమస్గా ఉండేది. అక్కడ నుంచి చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గోల్కొండలో, అంటే ఇంటర్నేషనల్గా ఒక వ్యాపార కేంద్రంగా గోల్కొండ అప్పట్లో డెవలప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ చార్మినార్ నిర్మించడానికి ప్లేస్ నిర్ధారణ చేయడానికి గోల్కొండ నుంచి మచిలీపట్నం వెళ్ళే హైవేలో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సేమ్ గోల్కొండ నుంచి సూరత్ వెళ్ళే హైవే, ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర, అక్కడ మొఘల్ పాలకులు ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళు వచ్చే రూట్ ఆ హైవే. ఈ 3 హైవేలు కలిసే ప్రధాన కూడలిలో అప్పట్లో చార్మినార్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఈ ప్లేస్కు మరింత అందం చేకూర్చేలా చార్మినార్ చుట్టుపక్కల 4 కమాన్లు కట్టాడు కులీ కుతుబ్ షా. ఆ కమాన్ లెక్క ప్రాముఖ్యత ఏంటో ఈ కమాన్ల నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు మన హైదరాబాద్లో దాదాపుగా 144 దేశాలకు సంబంధించిన ప్రజలు, అంటే దాదాపుగా అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు వచ్చింది కాదు, అప్పట్లోనే కులీ కుతుబ్ షా కాలంలో పర్షియన్లు, అరబ్బులు, తుర్కులు, అలాగే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి స్థిరపడేవారు. అబ్సీనియాకి సంబంధించిన, అంటే ఆఫ్రికా దేశానికి సంబంధించిన సైనికులు కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడటం, ట్రేడ్ బాగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతం చాలా విపరీతంగా అభివృద్ధి చెందడమే కాదు, ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో చాలా కీలకంగా హైదరాబాద్ ఉండేది. అసలు డైమండ్కు సంబంధించింది అయితే ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉండేది. ప్రపంచంలో మరెక్కడా లభించని డైమండ్స్, అలాగే బస్రా ముత్యాలకు కూడా ఈ నగరం చాలా కీలకంగా, ఇక్కడ వ్యాపారంతో పాటు సేల్స్ కూడా చాలా అద్భుతంగా అరుదైన కలెక్షన్ దొరికేది. అంటే ఈ చార్ కమాన్ల నిర్మాణం ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఈ చుట్టూ 4 కమాన్ల మధ్య నా వెనకాల ఉన్న ఈ గుల్జార్ హౌస్ ఫౌంటైన్ ఉండేది. ఇక్కడ నీళ్లు అద్భుతంగా ఉండేవి. ఇక్కడ నుంచి నీళ్లు, అంటే ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు 4 పాయలుగా విడిపోయి ఈ 4 కమాన్ల చుట్టూ తిరుగుతూ ఉండేవి. అంటే ఆ వాటరే తాగేవాళ్ళు. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఈ సేరే బాతున్ కమాన్ లోపల నుంచి వెళితే మొత్తం రాయల్ ప్యాలెసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్యాలెస్కు సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా వాళ్ళంతా మనం ఇప్పుడు నిలబడిన చోట స్టే చేస్తూ, వాళ్ళు అక్కడ సేద తీరుతూ ఇక్కడ ఉన్న నీటినే తాగేవారట. హైదరాబాదును ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనుకున్నాడు అప్పట్లో కులీ కుతుబ్ షా. అందులో భాగంగానే చార్మినార్ నిర్మించాడు. మనం చూడవచ్చు, చార్మినార్ నుంచి 250 మీటర్ల అడుగుల దూరంలో చార్ కమాన్ నిర్మించారు. అంటే ఈ చార్ కమాన్ అంటే 4 పక్కల 4 కమాన్లు. ఈ చార్ కమాన్ను ఉజ్బెకిస్తాన్లో ఉన్న సమర్ఖండ్లో అక్కడ ఉన్న ఆ చార్ కమాన్ల కట్టడాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సేమ్ అలాంటి కట్టడాన్నే ఇక్కడ నిర్మించారు. అయితే మరికొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, కాకతీయ తోరణాలు ఉన్నాయి కాబట్టి ఆ తోరణాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండో పర్షియన్ స్టైల్లో ఈ తోరణాలను నిర్మించినట్టు మనం చరిత్రకారులు కొంతమంది చెప్తుంటారు. అయితే ఇరాన్లోని ఇస్ఫాన్ నగరంలో కూడా నక్షే జహాన్ అనే పేరుతో సేమ్ ఇలాంటి కట్టడాన్ని, అంటే ఈ చార్ కమాన్ స్ఫూర్తితో అక్కడ పాలకులు నిర్మించారు. చార్మినార్ ఏమో అక్కడ మోడల్ చూసి ఇక్కడ నిర్మిస్తే, ఈ చార్ కమాన్ మోడల్ని చూసి ఇరాన్లో సేమ్ ఇలాంటి నిర్మాణాన్ని అక్కడ ఇరాన్ షా నిర్మించుకున్నాడు. మనం చూసినట్లయితే నా వెనకాల స్పష్టంగా కనిపిస్తుంది, ఇది చార్ కమాన్. ఈ చార్ కమాన్లో ఇది చార్మినార్ కమాన్ అంటారు. చార్మినార్ ఎదురుగానే, అంటే చార్మినార్కు ఉత్తర భాగాన
ఈ 4 కమాన్లు ఏర్పాటు చేశారు. ఉత్తరాన అంటే చార్మినార్కు ముందు 4 కమాన్, ఆ తర్వాత బడమరాన సెరే బాతుల్ కమాన్, ఆ తర్వాత ఉత్తరాన ఏమో మచిలీ కమాన్, దక్షిణాన కాళీ కమాన్, ఇలా 4 కమాన్లు. ఈ 4 కమాన్లు ఒక కమాన్కి మధ్య ఏంటంటే 375 అడుగుల దూరం ఉంది. అంటే 2 కమాన్ల మధ్య దూరం కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 750 అడుగులు ఉంటుంది. అంటే చాలా మధ్యలో అద్భుతమైన పెద్ద దీర్ఘ చతురస్రమైన విశాల ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంని జూలుఖానా అనేవాళ్ళు. అంటే ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇది చార్మినార్ దగ్గర ఉన్న 4 కమాన్ ఇది. అలాగే మనం చూసుకున్నట్లయితే చుట్టూతో బిల్డింగ్లు వచ్చాయి. అప్పట్లో ఇక్కడ బిల్డింగ్లు అంటే ఏమి ఉండేవి కావు, ఖాళీ ప్రదేశం ఉండేది. అంటే చాలా దీర్ఘ చతురస్రంగా చాలా పెద్ద స్థలం అన్నమాట. చాలా అద్భుతంగా ఉండేది ఆ వ్యూ అంతా చూడటానికి. మధ్యలో మనం ఇక్కడ చూడవచ్చు ఒక ఫౌంటైన్ పెట్టారు. ఈ ఫౌంటైన్ని ఇక్కడ గుల్జార్ హౌస్ ఫౌంటైన్ అంటారు. అంటే ఇక్కడ ఇదంతా మొత్తం ఇక్కడ కొంతమంది గార్డులు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నాకు కుడివైపున చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది. దాన్ని కాళీ కమాన్ అంటారు. మీకు కనిపిస్తుంది కదా. ఆ కాళీ కమాన్ చరిత్ర ఏంటంటే అక్కడ నగారా మోగించేవాళ్ళు. అప్పట్లో గడియారాలు లేవు కదా, టైం ఎంత అయింది అంటే ప్రతి టయానికి అక్కడ డ్రమ్ కొట్టి నగారా మోస్తే అక్కడ ఆ సౌండ్ని బట్టి ఇప్పుడు సమయం ఇంత అయింది అని స్థానికంగా ప్రజలకు తెలిసేలా నగారా. అలాగే దాన్ని కాళీ కమాన్ అంటే ఒక నల్ల దారం కూడా సింబాలిక్గా ఉండేది. ఇప్పుడు నా ముందు అంటే మీరు చూడవచ్చు, ఇక్కడ కనిపిస్తున్న కమాన్ ఏమో మచిలీ కమాన్ అంటారు. మచిలీ కమాన్ అంటే ఇప్పుడు నా వెనకాల చూడండి, దీని పేరు మచిలీ కమాన్. ఆ మచిలీ కమాన్ ఏంటంటే పక్కన మూసీ నది ఉంది. ఆ మూసీ నదిలో చేపలు ఉంటాయి. ఆ చేప బొమ్మ కూడా అక్కడ వేలాడుతూ ఉండేది, కాగితంతో లేదా చెక్కతో చేసిన బొమ్మ కూడా. అంటే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి పదంలో సంపదకు నిలయంగా ఉండాలన్న సింబాలిక్గా ఈ కమాన్ను వాడారని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు నాకు రైట్ సైడ్లో చూడవచ్చు మీరు సేరే బాతుల్ కమాన్. ఇది దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ సేరే బాతుల్ కమాన్కు. ఎందుకంటే ఈ కమాన్ లోపల నుంచి ఇప్పుడు మనం చూడవచ్చు హైదరాబాద్ రోడ్ నెంబర్ 12లో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి. అలాగే అప్పట్లో కుతుబ్ షాహీల కాలంలో అంత నోబల్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక 20కు పైగా మహల్లు, చాలా అపురూపమైన మహల్స్ ఈ కమాన్కున్న లోపల నుంచి వెళ్ళాల్సి ఉండేది. దాదాపుగా 20కు పైగా అద్భుతమైన మహల్లు. అంటే ఆ రాజా కుటుంబీకులు, ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా ఈ కమాన్ లోపల నుంచి వెళ్ళి అటుపక్క ఆ మహల్స్ అన్నీ ఉండేవి. అయితే ఆ తర్వాత మొఘల్ పాలనలో అలాగే ఈ బ్రిటిష్ కాలంలో కూడా అవన్నీ ధ్వంసం చేయబడినట్టు మనకు చరిత్ర చెప్తుంది. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ కమాన్ దగ్గర ఏం చేశారంటే మొత్తం రాయల్ ప్యాలెస్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ నగర నిర్మాణం చేసిన మీర్ మోమిన్ ఏం చేశారంటే దిష్టి కానీ జాదు కానీ అంటే ఏమన్నా మంత్రాలు ఎవరన్నా చేసి ఆ రాజకుటుంబానికి సంబంధించిన పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి జబ్బులకు లోను కాకుండా ఉండడానికి అక్కడ ఆ కమాన్ పైన కొన్ని మంత్రాలు కూడా చెక్కారు అని చెప్తారు. ఇప్పుడైతే అవన్నీ ఎక్కడ కనిపించడం లేదు, అవన్నీ పీకి పడేశారు. ఒక స్తంభం కూడా ఉండేది, ఆ స్తంభంతో పాటు దాని మీద మంత్రాలు, ఆ మంత్రాలన్నీ ఆ ప్రాంతం యొక్క రక్ష చేసేటట్లు మంత్రించి అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆ కమాన్కున్న చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మొత్తం నేను చెప్పాను కదా ఇందాక, లోపల నుంచి ప్యాలెస్లు ఉండేవి, దాదాపుగా 20కి పైగా ఉన్న ప్యాలెస్లు. ఆ ఎంట్రన్స్ గేట్ మీద ఇప్పుడు మనం కోటిలో చూసాం పర్దా గేట్ ఉంది. సేమ్ పర్దా గేట్ అంటే ఒక పర్దా ఉంది అక్కడ. కానీ ఇక్కడ కుతుబ్ షాహీల టైంలో ఇక్కడ వాడిన పర్దా బంగారంతో నేసిన బట్ట ఒక పర్దాగా ఉండేదని హిస్టరీ మనకు చెప్తుంది. ఈ 4 దిశల్లో కట్టిన స్ట్రక్చర్స్ ఇవి. అంటే వీటి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, లేకపోతే పోస్ట్ కాకతీయ కింగ్స్ అనేవాళ్ళు రూల్ చేస్తున్నారు. వరంగల్ అనేది క్యాపిటల్గా ఉండేది అప్పుడు. సో దాన్ని ఓడించాడు ఈయన. ఓడించినప్పుడు అక్కడ సిటీని చూశాడు, వరంగల్ నగరం ఎట్లా ఉండింది అనేది. అక్కడ ప్రపంచ ప్రసిద్ధమైన 4 గేట్స్ కనిపించినాయి ఆయనకి, వరంగల్ కోటకి. ఈ కోటకి కాకతీయ తోరణాలు అని ఇప్పటికి కూడా మనకు తెలుసు, మన తెలంగాణ అధికారిక సింబల్లో కూడా అది ఉంటుంది. సో ఈ కాకతీయ తోరణాలు అనేవి చాలా అందంగా ఉంటాయి. సో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన.
ఆయన తర్వాత కానీ ఆయన ముస్లిం, అట్లనే కట్టాలని రూల్ లేదు, కాకపోతే అది ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అక్కడ ఎట్లయితే 4 తోరణాల మధ్య అసలు రాయల్ ప్యాలెసెస్ ఉన్నాయో అదే విధంగా ఈయన కూడా, ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా ఈ 4 కమాన్లు కూడా కట్టాలి. ఈ 4 కమాన్ల మధ్యలో మాత్రమే రాజకుటుంబము, రాజధాని యొక్క అసలైన స్ట్రక్చర్స్ ఉండాలని ఆ విధంగా కట్టించడం జరిగింది. కాబట్టి దీన్ని ఇండో సారాసెనిక్ శైలి అని అంటారు. అంటే ఇండియాలో ఉన్న వాస్తు శిల్ప శైలి, తర్వాత ముస్లిమ్స్ కాబట్టి పర్షియా, టర్కీ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి అక్కడి శైలిని కూడా రెండింటిని మేళవించి ఇండో సారాసెనిక్ శైలిలో కట్టించడం జరిగింది. 1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఓడించడం జరిగింది. ఆ క్రమంలో ఈ వెస్ట్ గేట్ సైడ్ ఉన్న రాయల్ ప్యాలెసెస్ని కొంత ధ్వంసం చేయడం జరిగింది. సో ఇది ధ్వంసం చేసిన తర్వాత మళ్ళక్క 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పుడు 5th నిజాం అనే ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి 1858లో ఈ కమాన్లను మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగిందనమాట. గత వైభవం అలా ఉంటే ఇప్పుడు చార్ కమాన్ దుస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. చార్మినార్ ముందు ఎదురుగా ఉన్న చార్ కమాన్ ఇది. చాలా దారుణమైన పరిస్థితి దీనికి సంబంధించి కనిపిస్తుంది. చెప్పుల దుకాణాలు, పుస్తకాల షాపులు, ఆభరణాలు ప్రదర్శించడానికి వ్యాపారస్తులు ఈ కమాన్ను వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం చార్ కమాన్ దాటి లోపలికి వస్తున్నాం. అంతకుముందు ఈ ప్రదేశం అంతా అద్భుతంగా ఒక స్క్వేర్ ఆకారంలో ఖాళీగా ఉండేది. ఇప్పుడు చూడండి మీరు, 2 పక్కల అంటే దీన్ని జూలుఖానా ఖాళీగా ఉండే ప్రదేశం ఎంత భయంకరంగా ఆక్రమించేసుకున్నారు. మొత్తం షాపులు వచ్చేసాయి. ఆ అందం అంటే అప్పుడు కుతుబ్ షాహీల జమానాలో ఉన్న ఆ అందం అంతా పోయింది. మనకు ఈ 4 కమాన్ల మధ్య మొత్తం ఖాళీ స్థలం ఉండేది. దాన్ని జూలుఖానా అనేవాళ్ళు. మనం ఇందాక చెప్పుకున్నాం, అక్కడ హౌస్ ఉండేది, గుల్జార్ హౌస్ మధ్యలో. అంటే ఈ జూలుఖానా అంతా ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, వ్యాపారస్తులు కబ్జాలు పెట్టడం, ఈ ప్లేస్ని కొనుక్కోవడాలు అంతా అలా జరిగిపోయి అప్పటి ఆ బ్యూటీ ఇప్పుడు కనిపించడం లేదనేది కఠినమైన వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది కమానే సేరే బాతిల్ కమాన్ అంటారు. దీని చుట్టూ ముత్యాల దుకాణాలు, బండ్లు, షాపులు, కొంతమంది వ్యాపారస్తులు, మారవడి కుటుంబాలకు సంబంధించిన ఇళ్ళు అన్నీ ఈ కమాన్ను ఆక్రమించాయి అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే గతంలో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు అంటే రాయల్ ప్యాలెస్లు ఉండేవి కాబట్టి వాళ్ళకి దిష్టి తగలకుండా, వాళ్ళ మీద ఎవరు చేతబడి చేయకుండా అప్పట్లో రాసిన ఆ మంత్రాలకు సంబంధించిన పిల్లర్ కూడా ఇక్కడ నుంచి అదృశ్యమైపోయింది. అలాగే అక్కడ మనం చెప్పుకున్నట్టు ఆ ప్యాలెస్లన్నీ ధ్వంసపు కావడం, దానికి సంబంధించినవి అన్నీ మొత్తం ఇదంతా ఒక కమర్షియల్ ఏరియా కావడంతో ఇదంతా మొత్తం గత వైభవం అంతా ఒక గడిచిపోయిన ఇప్పుడు శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి దారుణమైన విషయం ఏంటంటే కబ్జాలు సరే ప్రైవేట్ పార్టీలో లేకపోతే వాళ్ళు కొనుక్కున్నారో కబ్జాలు చేశారో పక్కన పెడితే కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా ఈ కమాన్పై మొలుస్తున్న మొక్కల్ని తీసే ఓపిక కూడా లేకపోవడం నిజంగానే దారుణమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇవి వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్ కింద గుర్తింపు కూడా పొందడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కనీసం విచ్చలవిడిగా అంటే కిందేమో విచ్చలవిడిగా ఆక్రమణలు, పైనేమో ప్రకృతి పరంగా కూడా ఈ కమాన్ పైన మొక్కలు రావడం కూడా చాలా దారుణమైన అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఈ మొక్కలు అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో ఉన్న ఆ కమాన్ గత వైభవం ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కమాన్ నిండా చూడండి మీరు, ఇక్కడ ఎన్ని పర్ఫ్యూమ్ షాప్స్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న కబాబులు అమ్మే హోటల్స్ ఉన్నాయి, పుస్తకాలు అమ్మే షాప్స్ ఉన్నాయి, రకరకాల షాప్స్ అన్నీ ఈ కమాన్ను చుట్టూతా మొత్తం షాపులు ఇష్టానుసారంగా ఫుట్పాత్ వ్యాపారస్తులు దీన్ని ఆక్రమించడంతో గత వైభవం కోల్పోవడమే కాదు, మొత్తం పైన ఆ పెచ్చులు ఊడిపోయి కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే టోటల్గా ఇది మచిలీ కమాన్ శిథిలావస్థకు చేరింది. ఇంత దారుణంగా ఉన్న అధికారులు మాత్రం ఇంకా
మొద్దు నిద్ర నటిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు ఇదే కాళీ కమాన్. అంటే ఒకప్పుడు కుతుబ్ షాహీల కాలంలో ఈ కాళీ కమాన్ యొక్క ఇంపార్టెంట్ ఎంత ఉండేదంటే మొత్తం నగర ప్రజలు ఇటువైపు చూస్తుండేవాళ్ళు. ఎందుకంటే సమయం ఎంతయింది, నకారా బజాయించేవాళ్ళు. ఇక్కడ అద్భుతమైన సౌండ్స్ వచ్చేవి ఇక్కడ నుంచి. కానీ ఇప్పుడు ఏముంది, అలాంటి మధురమైన శబ్దాలు నకారా అలాంటివి ఇక్కడ ఏం లేవు. ట్రాఫిక్ మనం వినిపిస్తున్నాయి కదా, కేవలం ట్రాఫిక్ రణగుణ ధ్వనులు మాత్రమే ఇక్కడ నుంచి మనకు వినిపిస్తున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ కమాన్ అంతా షాప్స్తో నిండిపోవడాన్ని మనం చూడవచ్చు. నిజంగా దారుణమైన విషయమే ఇది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కాళీ కమాన్లో లేని షాప్ అంటూ లేదు. జ్యువెలరీ దగ్గర నుంచి శానిటరీ, అన్ని రకాల షాపులు మొత్తం ఇది ఒక చిన్నపాటి షాపింగ్ కాంప్లెక్స్గా దీన్ని మార్చేసుకొని స్థానిక వ్యాపారస్తులు కొంతమంది ఇక్కడ తమ వ్యాపారాలు చేసుకోవడం మనం చూడవచ్చు. అంటే అప్పట్లో కులీ కుతుబ్ షాకి విజన్ ఎంత గొప్పగా ఉంది అంటే, ఒక పక్కేమో సూరత్, మరో పక్కేమో మచిలీపట్నం, రెండు ఈ ఓడరేవుల్ని హైదరాబాద్కు లింక్ చేస్తూ ఆయన ఈ చార్మినార్ నిర్మాణం చేశాడు. అయితే మొత్తం దేశ విదేశాలకు సంబంధించిన వ్యాపారస్తులు, వర్తకులు ఈ సీపోర్ట్ల ద్వారా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి వ్యాపారాన్ని కొనసాగించేవారు. అంటే వజ్రాల నుంచి ముత్యాల వరకు, పట్టు నుంచి పత్తి వరకు ఇక్కడ వస్తు మార్పిడి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేది. సామాజిక పరంగా కూడా, సంస్కృతి పరంగా కూడా కుతుబ్ షాహీలు ఇక్కడ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. మనం చూడొచ్చు కూచిపూడి నృత్యానికి కూడా వీళ్ళు ఆదరించి చాలా ఆ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా కుతుబ్ షాహీలకే దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. కలంకారీ, బిద్రీ లాంటి వర్కుల్ని కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేశారు. టోటల్గా చూసినట్లయితే అసలు ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తుల అందరికీ ఇది గోల్కొండ అంటే ఈ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం ప్రధాన వాణిజ్య కేంద్రంగా అప్పట్లోనే విలసిల్లిందని మనం చెప్పుకోవచ్చు. దేశ విదేశాలకు సంబంధించిన చాలామంది ప్రజలు, రాయల్ ఫ్యామిలీస్ కూడా అప్పట్లోనే ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. అందుకే హైదరాబాద్ ఈ లెవెల్లో అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు.